ప్రయాగ్రాజ్ కుంభమేళాకు వెళ్లిన వరంగల్ వాసి ఒక వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమం వద్ద కలిసిన జలాలను తీసుకువచ్చి వేద పండితులతో ఆశీర్వాద మంత్రాలు చదువుతూ కుంభమేళా జలాలను మల్లికాంబ మనో వికాస కేంద్రంలో ఉన్న దివ్యాంగులపైన చల్లారు. కోట్లాది మంది హిందువులంతా ఏకమయ్యే పుణ్యక్షేత్రం ప్రయాగ్రాజ్ అని, గంగా స్నానం చేస్తే పాపాలు పోయి పుణ్యాలు లభిస్తాయని, కుంభమేళాకు వెళ్లలేని దివ్యాంగులకు ఆ మహాదేవుని పుణ్యం దక్కాలని ఆలోచనతో జలాలను దివ్యాంగులపై చల్లడం జరిగిందంటున్న వరంగల్ వాసి సునీల్ తో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. ప్రయాగ్రాజ్ కుంభమేళ వెళ్ళిన వరంగల్ వాసి అయితే వినూత్నంగా అయితే ఆలోచన చేశారు. ఇటు గంగా, యమున, సరస్వతి మూడు నదులు కలిసే కలిసిన ప్రాంతంలో కూడా ఇటు ఏదైతే వరంగల్ వాసి అయితే కుంభమేళకు వెళ్ళిన వరంగల్ వాసి అయితే ఆ నదులకు సంబంధించిన జలాన్ని తీసుకొచ్చి కూడా ఎవరైతే దివ్యాంగులు ఎవరైతే కుంభమేళకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న వారందరికీ కూడా తన ఒకరికే పుణ్యం దక్కకుండా అందరికీ పుణ్యం దక్కాలని ఆలోచనతోటి కూడా ఒక కుంభమేళ వెళ్ళిన వరంగల్ వాసి అయితే ఇటు దివ్యాంగులకు సంబంధించి కూడా ఆ జలాలను చల్లేందుకు కూడా ఒక కొత్తగా అయితే ఆలోచన చేశారు. ప్రస్తుతం మనతో పాటు కుంభమేళకు వెళ్ళిన వరంగల్ వాసి సునీల్ మనతో ఉన్నారు. అసలు ఎప్పుడు ఇతను కుంభమేళకు వెళ్ళారు, కుంభమేళ నుంచి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ జలాన్ని తీసుకొచ్చి ఇక్కడ దివ్యాంగులకు చల్లాలని ఎందుకు అనిపించింది, ఈ విధంగా చేయడానికి అసలు ఎట్లా అనిపించింది, ఎందుకు ఈ విధంగా ఆలోచన చేశారు, వారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సునీల్ చెప్పండి, అసలు మీరు ఎప్పుడు కుంభమేళకు వెళ్ళారు, అసలు ఎందుకు కుంభమేళకు వెళ్ళారు, ఎందుకు ఇటు దివ్యాంగులకు సంబంధించి కూడా ఆ జలాలు తేవాలని ఎందుకు అనిపించింది, దివ్యాంగుల మీద చల్లాలని అసలు మీకు ఎందుకు అనిపించింది? ముందుగా S6 ఛానల్కు నమస్తే అండి. నా పేరు సునీల్. నేను వరంగల్ భారత్ ట్రావెల్స్లో డ్రైవరు. భారత్ ట్రావెల్స్లో 15 ఏళ్ళ కాంచెలు పనిచేస్తున్నా. నేను డ్రైవింగ్ చేసుకుంటూ నేను కుంభమేళకు ఇప్పటికీ 2 సార్లు కుంభమేళ వెళ్ళి రావడం జరిగింది. అయితే కుంభమేళలో చాలా దూరం ఒక వెహికల్స్ 300 కిలోమీటర్లు ఫస్ట్ సారి పోయినప్పుడు, సెకండ్ టైం పోయినప్పుడు 100 కిలోమీటర్ల మేరకు కుంభమేళలో అతిగా రష్, అంటే ఎంతోమంది 29 రాష్ట్రాల నుండి కూడా తరలి వచ్చే ప్రయత్నం ఉంది. నేను డ్రైవింగ్ అంతా 1100 కిలోమీటర్లు కూడా ప్రయాణించి ఇబ్బంది పడకుండా అక్కడ స్నానం చేసి ఆ పుణ్యజలాన్ని 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ప్రయాగ్రాజ్లో స్నానం చేసి అక్కడ ఉన్న యోగులు, సన్యాసులు, సాధువులు, నాగసావులు అందరూ ఆశీర్వాదం తీసుకున్న కుంభమేళలో 16 కిలోమీటర్లని స్వయంగా నడిచి స్వామివార్ల ఆశీర్వాదం తీసుకొని నా ఒక్కనికే చెందద్దు, ఈ కుంభమేళ స్థానము ఒక్కొక్క 10 మందికి పంచాలన్న ఆలోచనతోనే నేను మల్లికాంబ మనో వికాస కేంద్రానికి నేను అక్కడనే ఆలోచించుకున్న ప్రయాగ్రాజ్లో నేను తీసుకొచ్చి వాళ్ళందరికీ ఎవరైతే చిన్నారులు ఉన్నారో ఆ చిన్నపిల్లలను ట్రావెల్ అంత దూరం చేయరు కాబట్టి వాళ్ళందరికీ నీళ్లు చల్లని ఆలోచన నాకు ప్రయాగ్రాజ్లో జరిగింది. అలాగే నేను అయోధ్య రాముల వారిని, కాశీ విశ్వేశ్వర స్వామి కూడా దర్శనం చేసుకున్నా. అప్పుడు ఈ రోజుల్లో పుణ్యం అనేది అందరికీ దక్కాలి, ముఖ్యంగా కుంభమేళకు వెళ్ళలేని ఇటు దివ్యాంగులకు సంబంధించి కూడా దక్కాలనేది ఒక ఆలోచనతో చేసిన కార్యక్రమం అనేది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? యాక్చువల్గా 144 సంవత్సరాలతో వచ్చే ఈ కుంభమేళ అనేది చాలా ముఖ్యమైనదండి, చాలా పుణ్యకార్యము. అయితే ఈరోజు మా సంస్థలో ఉండే పిల్లలకి, అంటే మా దగ్గర చాలామంది పేరెంట్స్ లేని పిల్లలు ఉంటారు. పేరెంట్స్ తోటి నిరాదరణకు గురైన పిల్లలు, వీళ్ళు సమాజం వెలివేసిన పిల్లలు, అలాంటి పిల్లలు మానసిక దివ్యాంగులకి మా దగ్గర మేము సేవ చేస్తున్నాము. మాది మల్లికాంబ మన వికాస్ కేంద్రము. మా దగ్గర 220 మంది పిల్లలకు మేము సర్వీస్ చేస్తున్నాం. ఈరోజు సునీల్ గారు, ప్రసాద్ శర్మ గారు ఇద్దరు ఇక్కడికి రావడము, మా పిల్లలకి వేద మంత్రాలతో అక్కడ ప్రయాగ్రాజ్ నుండి తెచ్చినటువంటి త్రివేణి సంగమం నీళ్ళని చల్లడం జరిగింది. ఈ కార్యక్రమం నిజంగా మేము చాలా పుణ్యం చేసుకుంటేనే మాకు ఈరోజు జరిగింది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే రోగపీడలు, ఎటువంటి బాధలు కూడా తొలగుతాయనేది మన నమ్మకం, హిందువుల నమ్మకం. ఆ నమ్మకానికి తగ్గట్లుగా మా పిల్లలకి ఇంత మంచి కార్యక్రమాన్ని, ఉపయోగపడే కార్యక్రమాన్ని సునీల్ గారు, ప్రసాద్ శర్మ గారు ఈరోజు చేసినందుకు మేము ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నామండి. నిజంగా చాలా అవసరం, ఎందుకంటే వాటర్ అంత దూరం నుంచి సునీల్ గారు తీసుకురావడము, పిల్లల యొక్క రోగపీడలు, పిల్లలకు ఉండేటువంటి నెగిటివ్నెస్ పోయి పాజిటివ్ డెవలప్ అవ్వడానికి చాలా ఉపయోగపడతాయనే నమ్మకంతో మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేసుకోవడం జరిగింది. అది కూడా సునీల్ గారు తీర్థం తీసుకురావడం వల్లని. కాబట్టి ఈ సందర్భంగా సునీల్ గారికి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి మా పిల్లల యొక్క ప్రాముఖ్యత తెలియజేసే S6 ఛానల్ వారికి నా యొక్క కృతజ్ఞతలండి. ఏదైతే ప్రయాగ్రాజ్ కుంభమేళలో అయితే ఏదైతే స్థానాలు ఆచరిస్తే అక్కడ
ఏదైతే పాపాలు తొలగిపోతాయి, పుణ్యం లభిస్తుందని అందరూ కూడా భక్తులు నమ్ముతుంటారు. అయితే ఇదే నమ్మకంతో ఉన్న వరంగల్ వాసి అయితే ఒక వినూత్నంగా ఆలోచన చేసిండు. ఇక్కడ హన్మకొండలోని బాలసముద్రంలో ఉన్న మల్లికాంబ మనోవికాస కేంద్రంలో ఉన్నటువంటి దివ్యాంగులకు సంబంధించి కూడా నాకు దక్కే పుణ్యమే దివ్యాంగులకు కూడా దక్కాలి, దివ్యాంగులకు కూడా దక్కాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని చెప్తున్నారు. ఇప్పటికే ఇటు దివ్యాంగులకు సంబంధించి కూడా ఒక పండితుని కూడా తీసుకొచ్చి ఇటు ఏదైతే కుంభమేళ నుంచి తీసుకొచ్చిన జలాన్ని దివ్యాంగుల మీద చల్లడమే కాకుండా ఇటు ఏదైతే తీసుకొచ్చిన అయ్యగారితో కూడా ఆశీర్వచన సంబంధించిన మంత్రాలు చదివించి కూడా వారందరిపైన జలాలను చల్లి వాళ్ళు ఆయు ఆరోగ్యంగా ఉండాలంటూ కూడా ఇటు ఆశీర్వదించి ఇటు వారి మీద జలాలు చల్లడం చాలా గొప్ప కార్యక్రమం అంటూ కూడా ఇటు మనోవికాస కేంద్రానికి సంబంధించిన ఇన్ఛార్జ్ కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఇటు పుణ్యం అనేది అందరికీ దక్కాలి. ఎవరు వీళ్ళు దివ్యాంగులు అయితే ఎవరు కూడా కుంభమేళకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వీరికి నేను జలాన్ని తీసుకొచ్చి చల్లాలనేది ఒక ఆలోచనతోనే ఇలాంటి కార్యక్రమం చేశారంటూ కూడా ఇటు వరంగల్ వాసి సునీల్ అయితే చెప్తున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుధీర్